ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనవాడు వచ్చాడని నేను సంతోషపడుతుంటే మళ్ళీ వెళ్తాను అంటావేంట్రా? అంతదానికి అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు? సరేలే, నా అంతట నేనే బాధపడుతూ నేను చేసిన కేక్ని చివరికి నేనే తింటాను. నా కోసం కేక్ తయారు చేశారా? థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. మాట మార్చకు నువ్వు. మళ్ళీ నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఒక కండిషన్. ఏంటది? నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళాలి. తాతయ్య కరెక్ట్ గా చెప్పావు సూరి. మళ్ళీ ఇంకొకసారి చెప్పు. అయ్యో, నువ్వెక్కడున్నావురా రామభక్త ఆంజనేయ? అవును, మరి మనవడు వచ్చాక నేనెక్కడ కనిపిస్తాను? ఊరికే వదిలేస్తాన్రా నిన్ను. నా మనవడి పెళ్ళయ్యేదాకా నువ్వు నా పార్ట్నర్. ఏంటి? అంతేగా? హేయ్ సూరి, అవన్నీ పక్కన పెట్టండి. హే, రామ్ కూడా వచ్చాడు. వెళ్ళి మాట్లాడతాను. వద్దు, ముందు అక్కకి చెప్తాను. ఏం మాట్లాడుతున్నారు? ముందు తాతయ్య నా కోసం కేక్ తయారు చేశారుగా, కట్ చేద్దాం. నా మనవడు కేక్ తిన్నాడంటే వాడు ఒప్పుకున్నాడు అనే అర్థం. పెళ్ళా? అయ్యయ్యో, ఈ విషయాన్ని అక్కకి చెప్పి తీరాలి. అక్క, అక్క, అయ్యో అక్క, అక్క, రామ్ వాడి పేరు నా ముందు ఎత్తకు. వాడి పేరు ఇంట్లో ఎవరి మనసులో కూడా తలుచుకోకూడదు. అది కాదక్క, రామ్ ఇంటికొచ్చాడు. భార్గవి పిన్ ఎక్కడ? భార్గవ్ 24 గంటలు నీ నామజపమే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూసిందంటే షాక్ అయిపోతుందిరా. నీ పూజకి నువ్వే ఆటంకం తెచ్చుకున్నావు కదయ్యా శ్రీరామా. నీ పేరుని వాడికి పెట్టారు. అందుకే నిన్ను కూడా ద్వేషిస్తున్నాను. ఎక్కడున్నాడు వాడు? మామయ్య గారి రూమ్ లో. అప్పు, అప్పు, రేయ్, మీ పిన్నికి నువ్వు వచ్చావని తెలిసిపోయింది. వెళ్ళరా, వెళ్ళి మాట్లాడు. వస్తున్నా పిన్ని. హాయ్ పిన్ని. హలో చిన్న పిన్ని. హాయ్ రామ్. నువ్వుండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. పిన్ని, నా శాపం ఎప్పుడూ నీతోనే ఉంటుంది రామా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.